హలో! హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. సో, ఇది నేను ఆ రోజు తీశాను వీడియో, కానీ నాకు పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు. సో, అందుకనేసి ఇంక ఈరోజు నేను ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బికాస్ నాకు అసలు టైం దొరకలేదండి. వీడియో అయితే తీశాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేయాలి కదా! సో, నాకు అసలు టైం అనేది దొరకలేదండి. సో, అందుకనేసి ఇంకా నేను ఇది చేయలేదు. సో, ఇంకా ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా నేను వీడియోస్ తీద్దాము అనేసి అనుకుంటున్నా నేను. సో, ఖచ్చితంగా రెగ్యులర్‌గా వీడియోస్ తీసి మళ్ళీ వ్లాగ్స్ అవన్నీ తీసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో, ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని, పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇంట్లో దేవునికి దీపారాధన చేసిన తర్వాత ఇంకా బయటొచ్చి తులసి కోట దగ్గర నేను చేస్తున్నాను. సో, అప్పటికి కొంచెం వెలుగొచ్చింది. యాక్చువల్‌గా వెలుగు రాకముందు చేసుకోవాలి అంటారు. కానీ ఇంకా నాకు ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి తప్పదు కదండీ నాకు. సో, అందుకనేసి ఇంకా నేనే చేసుకుంటానండి. నాకు పని మనిషి అన్నట్టు ఎవరు ఏం లేదు. సో, అందుకే నాకు కొంచెం ఇంకా వెలుగొచ్చేసింది. సో, అప్పటికే 6:30 అయిందనుకుంటా. కానీ ఇంకా చేసేసాను. సో, ఇంకా నేను 365 ఒత్తులుంటాయి గదండీ! 365. సో, ఆ ఒత్తులని నేను కాల్చిన తర్వాత మళ్ళీ పాపతో చేపిచ్చానండి దీపారాధన. తర్వాత నేనక్కడ ఉసిరి దీపాలున్నాయి గదండీ! సో, అక్కడ ఉసిరి దీపాలు కూడా నేను తులసి కోట దగ్గర పెట్టేశాను ఉసిరి దీపాలు. కొంతమంది ఉసిరి దీపాలను దీపదానం చేస్తారు. సో, నేను అలా ఏం చేయలేదు దీపదానము. నేను అప్పుడు శ్రావణ మాసం అనుకుంటా. శ్రావణ మాసంలో ఒకసారి దీపదానం చేశాను నేను. కానీ ఇంకా మళ్ళీ మధ్యలో చేయలేదు. సో, ఇప్పుడు ఇంకా ఉసిరికాయల మీద నేను దీపారాధన చేశాను కానీ ఇంకా నేను అది దీపదానం అనేది నేను చెయ్యలేదు. టెంపుల్‌కెళ్ళి చేయాలి. నాకు ఇంకా ఆ రోజు టైం సెట్ కాలేదు. టైం దొరకలేదు. ఇంకా నేను చేయలేదు. సో, ఇంకా తర్వాత మళ్ళీ 365 ఒత్తులు కాల్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆకులో దీపం పెట్టేసి నీళ్ళల్లో వదిలేస్తున్నానండి. అంటే యాక్చువల్‌గా మనము నీటిలో దీప దీపాలు వదులుతారు గదా! సో, మాకు వాగు అనేది కొంచెం దూరం ఉంటది. సో, ఇంకంత మార్నింగ్ వెళ్ళాలంటే అంటే అంత మార్నింగ్ వెళ్ళాలంటే ఇంకా పాప చిన్నది గదా! చలికాలము. సో, అందుకనేసే ఇంకా మేము వెళ్ళలేకపోయినాము అక్కడ వాగు దగ్గరికి. సో, అందుకనేసే ఇంక నేను ఇంట్లో నీళ్ళు ఇలా తీసుకొని అలా నీళ్ళల్లో దీపాలు వదిలేసాను. ఫస్ట్ నేను, తర్వాత మళ్ళీ మా పాప దీపాలు వదిలేసిందండి. సో, దీనికంటే ముందు రోజే మేము వాగుకెళ్ళి దీపాలు నీళ్ళలో వదిలేసి వచ్చేసాము. అంటే ఈవినింగ్ టైంలో చేశామండి. మేము చీకటైతే బయటికెళ్ళమండి. సో, ఈవినింగ్ చీకటి కాకముందు మేము వాగులో దీపాలు వదిలేసి మళ్ళీ వచ్చేసాము. ఎందుకంటే చీకటి ఆ టైంలో మేము ఇంకా బయటికెళ్ళమండి. ఇక అందుకే ఇంక మార్నింగ్ టైంలో కూడా ఇంకెళ్ళాలంటే వెళ్ళలేము కాబట్టి అనేసి ఇక నేను మళ్ళీ ఇంకా ఆహ్, ఇక మార్నింగ్ కూడా ఇంట్లో నీళ్ళల్లో ఇంకా దీపాలు వదిలేసానండి. ఒక చిన్న దాన్నేమంటారు చిన్న బేసిన్ లాంటిది దాంట్లో తీసుకొని వాటర్ పోసేసి ఇంకా దీపాలనేది వదిలానండి. ఇక అంటే మన పరిస్థితిని బట్టి మనము చేసుకోవాలండి. నాకు తెలిసి మన పరిస్థితిని బట్టి మనము చేసుకోవాలి. అందరూ చేస్తున్నారు గదా! అని మనము చేస్తున్నామంటే అందరిలాగా మన లైఫు ఉండదు గదా! అందరిది ఒకేలాంటి లైఫ్ ఉండదు గదా! సో, అందుకనేసి మనకు ఎలా వీలుంటే అలా చేసుకోవాలండి. మనసులో భక్తి ఉంటే సరిపోతది. ఎక్కడ చేసినా గానీ అంతే నారాయణ అనుకుంటే అయిపోయింది. నారాయణ, ఓం నమః శివాయ అనుకుంటే, శ్రీమాత్రే నమః అనుకుంటే అన్నీ సకల శుభాలే జరిగిపోతాయి. సో, ఇంక నేను ఇంట్లో ఇక్కడ వాటర్‌లో కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి మళ్ళీ ఇంక అక్కడ కన్నయ్య దగ్గర కన్నయ్య అనే అంటా నేను. కృష్ణయ్య, కన్నయ్య దగ్గర మళ్ళీ ఇంకా మొక్కుతున్నానండి.
సో, ఇది మాకు కన్నయ్య దగ్గర వాటర్ పెట్టడం అనేది అది మాకు డైలీ ఉంటది. డైలీ కన్నయ్య దగ్గర వాటర్ పెట్టేసి ఒక్క 1 ఫ్లవర్ అయినా పెట్టేస్తానండి. నాకు కుదిరితే 1 ఫ్లవర్స్ మంచిగా పెట్టేస్తాను దొరికితే. ఒకవేళ ఫ్లవర్స్ ఎక్కువ దొరకలేదంటే ఒక్క ఫ్లవర్ అయినా గానీ కన్నయ్య దగ్గర పెట్టేస్తానండి. సో, ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇంక మళ్ళీ టిఫిను అదంతా ప్రిపేర్ చేయాలి గదా! సో, ఇంకా అతను మాకు పాలు తీసుకొచ్చిస్తే ఇంక నేను అక్కడ పాలు వేడి చేసేస్తున్నాను. మా పాప కూడా త్వరగా లేచింది కాబట్టి కొంచెం త్వరగా లేస్తే త్వరగా ఆకలైతది. అవునా కాదా అండి? త్వరగా లేస్తే త్వరగా ఆకలైపోతది. సో, ఇంకా అందుకే మళ్ళీ త్వరగా చేసేయాలి పనులు అనుకోని ఇంకా మా పాపకు నేను అది పాలు వేడి చేసి ఇచ్చేసాను. పాలు వేడి చేసిస్తున్నా నేను. సో, ఇలా గడిచిద్దండి మాది కార్తీక పౌర్ణమి. మీరెలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి నాకు. మీ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. సో, మాదైతే జనరల్‌గా ఎవ్రీ కార్తీక పౌర్ణమి ఇంతేనండి. కుదిరితే నేను టెంపుల్‌కెళ్తా. ఇంక కుదరనప్పుడు ఇంట్లోనే చేసుకొని ఉంటాను. ఎందుకంటే ఇంకా అన్నీ చూసుకోవాలి గదా! అన్నీ చూసుకొని మన పని జేసుకోవాలి. సో, ఇంకా నేను టిఫిన్‌కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద పాలు పెట్టేసాను. ఇంకో స్టవ్ మీద మన ఇడ్లీ కోసము పెట్టేస్తున్నానండి. ఇడ్లీ కోసం పెట్టేసి ఇటు పాలు చేసేస్తున్నాను. మా పాపకు ఆల్రెడీ మన బాదాం అవి ఇచ్చేసాను. బాదాం ఇచ్చేసిన తర్వాత ఇంకా బాదాం ఇచ్చిన ఒక్క 15, 20 మినిట్స్ ఆగుతా. 15, 20 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకా పాలు అనేది ఇచ్చేస్తాను నేను. ఇంక ఇది పాలు అనేది ఇంగ అది రోజు ఉండేదేనండి. సో, రోజు అలా ఇచ్చేస్తాను నేను. ఇంకా ఇడ్లీకి ఇది చేసేస్తున్నాను. సో, ఇప్పుడు చలికాలం గదా! అసలు ఇడ్లీ పిండి అనేది పులుస్తనే లేదండి. నిజంగా ఇడ్లీలు గట్టిగా అయిపోతున్నాయి. ఇడ్లీ పిండి పులిస్తేనేమో మంచిగా మెత్తగా ఇట్లా స్పాంజ్ లాగా వచ్చేది. ఇప్పుడు ఇడ్లీ పిండి పులుస్తలేదు గాబట్టి కొంచెము హ్మ్. గట్టిగా వస్తుంది. ఈరోజు కూడా నేను ఇడ్లీ చేశాను. కొంచెం గట్టిగా అయింది. అందుకనేసి మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అలాగే బయట పెట్టాను. సో, ఇప్పుడు చూడాలా మరి ఇడ్లీ పిండి ఎట్లా పులిసిందా లేదా అనేది చూడాలి. కొంచెం చలి గదా! చలికాలం గదా! అందుకనేసి కొంచెం మనకు ఇగ కొంచెం ఉంటది గదా! అందుకే ఇడ్లీ పిండి పులుస్తలేదు. కొంచెం వేడిగా అట్లా ఉంటేనేమో కొంచెం ఇడ్లీ పులుస్తది గానీ, ఇడ్లీ పిండి పులుస్తది గానీ, కొంచెం చల్లగుంది గదా వాతావరణం. అందుకని ఇడ్లీ పిండి పులవడానికి కష్టమైతుంది. సో, ఇంకా ఇడ్లీలు ఇడ్లీలు పెట్టేసానండి. ఇడ్లీలు పెట్టేసి తర్వాత మళ్ళీ చట్నీకి ప్రిపేర్ చేయాలి. సో, ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసి ఇంకా మళ్ళీ లంచ్‌కి కూడా ప్రిపేర్ చేయాలి. సో, ఇంకా తప్పదు గదండీ! చేసుకోవాల్సిందే. ఇంకా నేను హ్మ్. అంటే కార్తీక పౌర్ణమి అనేసి ఉపవాసం ఏం లేదండి నాకు. నేను అట్లా ఉపవాసం ఏమి ఉండను. నేను ఓన్లీ మండే, సాటర్‌డే మాత్రమే ఉపవాసం ఉంటాను. అది కూడా మరీ ఏమీ తినకుండా నేను ఉండనండి. ఆహ్, ఏదో ఫ్రూట్స్ గానీ, పాలు గానీ, ఏదన్నా టిఫిన్ గానీ లైట్‌గా తినేసి ఉంటా నేను. ఆహ్, ఆహ్, మ మంచిగా సాలిడ్‌గా ఫుడ్ మాత్రం ఏదో ఒక వన్ టైమ్ తీసుకుంటాను. తీసుకుంటే ఆఫ్టర్‌నూన్ తీసుకుంటాను. లేకపోతే నైట్‌లో తీసుకుంటాను. మన సిట్యుయేషన్‌ని బట్టి, టైంని బట్టి అది ఆఫ్టర్‌నూనా, నైట్‌లో డిన్నరా అనేది ఇంకా అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోతానన్నట్టు. అట్లా చేసుకుంటాను. సో, అందుకనేసి ఇంక నేను టిఫిన్ అన్నట్టు అంటే మన ఫాస్టింగ్ అన్నట్టు ఏం లేదు. ఆహ్, నేను ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో, ఇంకా పాలు కూడా పొంగి వచ్చేసినాయి పాలు. సో, మనము చూస్తూ ఉంటేనేమో పాలు పొంగవు గానీ, మనము చూడకుండా ఉన్నామనుకోండి ఖచ్చితంగా పాలు పొంగుతాయి. అదేంటో తెలీదు. కానీ ఖచ్చితంగా పాలు పొంగుతాయి చూడకుండా ఉంటే. ఎంతసేపు జూషినా గూడా పాలు పొంగవు. సో, అది నా ఒక్కదానికేనా మీకు గూడానా అనేది నాకు చెప్పండి. సో, ఇంకా కా అట్లా ఇంకా నేను ఇంకా నా పనులతోటి నేను బిజీ ఉన్నాను. సో, ఇంకా మాకు దీనికంటే ముందు రోజు మేమెళ్ళి వాగులో ఎళ్ళేసి దీపాలు వదిలి వచ్చాం గదండీ!
సో, అది కొంచెము మాకు కొంచెం చీకటి అయినట్టే అనిపిచ్చింది. కానీ చాలామంది ఉండండి వాగులో దీపాలు వదలడానికి. సో, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా మన వాగులో దీపాలు వదిలేస్తారు. సో, నేనిక్కడ ఏం జేస్తున్నాను నాకే అర్థమవుతలేదు. బాదాం పొట్టు తీస్తున్నట్టున్నాను. పాపకి ఆల్రెడీ ఇచ్చేసాను. ఇవి నా కోసము మరి తీసైతే ఉంచుతున్నా. నేను ఈ వీడియో తీసి చాలా రోజులైంది. నాకు అసలు గుర్తే లేదు నేనేం జేశాను, ఏంటి అనేది. అంటే పాలు వేడి అయితున్నప్పుడు ఇంకా బాదాం ఇస్తున్నాను గావచ్చు. ఎందుకంటే పాలు చల్లగా కావడానికి టైం పడతది గదా! సో, అందుకనేసే బాదాంలవి ఇచ్చేసిన తర్వాత నేనింకా పాలిస్తాను. బాదాంకి, పాలుకు మధ్యలో ఖచ్చితంగా ఒక 15, 20 మినిట్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటానండి. ఎందుకంటే వెంటనే ఇవ్వద్దు. ఇవ్వద్దు అంటే కొంచెం ఉండాలి గదా గ్యాపు. సో, నేను గోరింటాకు పెట్టుకున్నానండి. ఆకునే రుబ్బి పెట్టేసుకున్నాను నేను. ఏమీ వెయ్యలేదు ఆకులో. కానీ ఎంత బాగా పండింది నిజంగా గోరింటాకు. చాలా బాగా పండింది. చేతులైతే ఎర్రగా కనిపిస్తున్నాయి. నిజంగా ఇంకొకసారి తెచ్చి పెట్టుకోవాలి గోరింటాకు. చాలా చాలా బాగా పండింది. సో, ఇంకా పాలు పెట్టేస్తున్నానండి. సో, మా పాప కొంచెం గోరువెచ్చగానే తాగుతది. మరి వేడి వేడిగా అయితే పాలు ఆమె తాగదు. కొంచెం పాలు గోరువెచ్చగా కావడానికి టైం పడతది గదా! ఆ టైంలోనే మా పాప బాదాంలు తినేస్తది. ఇంకా ఇడ్లీ అయిపోయిందండి. ఇడ్లీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయిపోయింది. చట్నీ పెడుతున్నానండి. సో, ఈ కడాయి ఉంది కదండీ! ఈ కడాయి అనేది నేను మన వెంట్రుకలొస్తాయి వెంట్రుకలకు ఇది చేస్తారు చూడండి. సో, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇది వెంట్రుకలకు. కడాయి చాలా బావుందండి. మాకైతే చట్నీకి సూపర్ అయిపోయింది. చట్నీకి గానీ, పప్పు పోనికి వేయడానికి గానీ చాలా బాగా కుదిరిందండి నిజంగా అది. దాంట్లోనే నేను ఈరోజు కూడా పల్లి చట్నీ చేశాను. దాంట్లోనే చేశాను. చాలా బాగా ఇదైపోయింది చట్నీ. అంటే మాకు అంటే జనాలు అంటే కుటుంబంలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మాత్రం అది సెట్ కాదు గానీ, సో, అది చిన్న ఫ్యామిలీకైతే సెట్ అయితది. నాకైతే ఎంత భలే నచ్చేసిందండి అది కడాయి. సో, ఈరోజు కూడా చూసాను నేను. ఈరోజు కూడా వచ్చారు. మరి వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఇట్లాంటి చిన్న చిన్నయి ఉన్నాయా అనేసి చూసాను నేను. బట్ చిన్న చిన్నయి ఇటువంటివయితే ఏం లేవండి. ఆ రోజు లక్కీగా నాకైతే దొరికింది. నిజంగా చాలా బావుంది ఇది. చట్నీలకు చాలా బావుంది. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక చిన్నగా ఎల్లిపాయలు చేసేస్తే టమాటా చట్నీ గూడా అయిపోతది. అంత అంత బావుంది. అంటే చిన్న ఫ్యామిలీకి బావుంటది. పెద్ద ఫ్యామిలీకి అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువుంటది గాబట్టి అది ఇదయితది. సో, అది చాలా బాగా అంటే చాలా మంచిగొచ్చిందండి అది. మన కడాయి అనేది చాలా బావుంది. సో, మాది ఇలా గడిచిందండి. ఆహ్ మాది కార్తీక పౌర్ణమి అనేది ఇలా గడిచింది. మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ వరకే తీశాను నేను వీడియో. తర్వాత మళ్ళీ ఇంకా నేను తీయలేదు ఇంకా వీడియో. ఎందుకంటే తెలీదు ఎందుకో నాకు ఏదో వర్క్ ఉండే మొత్తానికి. సో, ఆ వర్క్ వల్ల నేను ఇంకేది చేసుకోలేకపోయానన్నట్టు నేను. సో, ఇలా గడిచిందండి నా వ్లాగ్. సో, నా వ్లాగ్స్ ఎట్లుంటున్నాయనేది చెప్పండి. సో, ఏంటంటే మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్‌ని. సో, చూసారా నాకైతే ఇప్పటికి నోట్లో నీళ్ళొచ్చేస్తాయండి నాకు. వేడి వేడి ఇడ్లీలు, మంచిగా పల్లి చట్నీ, వేడి వేడి ఇడ్లీలు, తర్వాత మంచిగా కారం పొడి, వేడి వేడి ఇడ్లీలు, సాంబారు అసలు ఏమన్నా ఉంటదా అండి నిజంగా చాలా నాకైతే భలే నచ్చుతదండి సీరియస్‌లీ. చాలా, చాలా ఇష్టం నాకు వేడి వేడి ఇడ్లీలు, వేడి వేడి చట్నీ చాలా బావుంటది. చాలా బాగా నచ్చుతది నాకు. సో, ఇదండి నా కార్తీక పౌర్ణమి వ్లాగు. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మోటివేషన్ సబ్స్క్రైబ్ రూపంలో మోటివేషన్ గానీ, ఎంకరేజ్‌మెంట్ గానీ ఉంటదండి. సో, అందుకనేసే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్
చేసుకుంటే నాకు ఇంకా ఇంకా చాలా మోటివేట్‌గా ఉంటదండి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.